పూర్వకాలం నుంచి కూడా మన పెద్దలు ఏది చెప్పినా కూడా అన్ని రకాలుగా ఆలోచించి ధర్మం ప్రకారమే చెప్తుండేవాళ్ళు. స్త్రీని అగౌరవపరచమని, చులకనగా చూడమని మన ధర్మాల్లో ఎక్కడా ఉండదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక ధర్మం గురించి మనకు చెప్తుండేవారు. అదేమిటంటే, ఆడది తిరిగి చెడుతుంది, మగాడు తిరగక చెడతాడు అని అంటుండేవాళ్ళు. మన పెద్ద కాలం నుంచి కూడా ఉండేది. వాళ్ళు స్త్రీలను అగౌరవపరచాలని, వాళ్ళని ఏదో చులకన చేయాలని చెప్పడం లేదు. స్త్రీని ఎప్పుడు గౌరవించాలని, పూజ్యురాలుగా చూడాలని మన పురాణ ధర్మం చెప్తుంది, మన పెద్దలు చెప్తుండేవాళ్ళు. కొంతమంది స్వార్థం వల్ల, సరే కొన్ని పరిస్థితుల వల్ల స్త్రీలకు విపరీతమైనటువంటి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తంగా అల్లకల్లోలంగా మారి ఎక్కడ దాకా దారి తీసిందో చాలామందికి అర్థం కావడం లేదు. ఇకనైనా సరే భార్యాభర్తల బంధం, కుటుంబ గౌరవం చక్కగా కొనసాగాలి అంటే ఆడవాళ్లకు ఉద్యోగ అవకాశాలు వెంటనే నిలిపివేయాలి. బయటి పని మగవాళ్ళు చేయాలి, ఇంటి పని, వంట పని భర్త, పిల్లలు, ఆడవాళ్ళు చేయాలి. అప్పుడు మాత్రమే కుటుంబం సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తుంది. కండక్టర్ దగ్గర డ్రైవర్కి కావలసినటువంటి ప్రతిభ ఉన్నా కూడా కండక్టరు టికెట్లే కొట్టాలి. డ్రైవరు ఎంత విద్యావంతులైనా, టికెట్లు కొట్టగలిగినా డ్రైవర్ పనే చేయాలి. కండ్లు కండ్ల పనే చేస్తాయి, చెవులు చెవుల పనే చేస్తాయి, ముక్కు పనే చేస్తుంది, మూతి పనే చేస్తుంది. మానవ ధర్మం నిలబడాలంటే అన్నింటినీ భగవంతుడు ఆలోచించే సృష్టించడం జరిగింది. మన పెద్దలు దాన్ని గ్రహించి మంచి దారులు మనకు చూపించడం జరిగింది. ఇప్పటికైనా ప్రజలంతా ఆలోచించి, పాలకులు ఆలోచించి, అధికారులు ఆలోచించి ఆడవాళ్లకు ఉద్యోగ అవకాశాలు పూర్తిగా నిలిపివేయాలి. భర్త ఎంత సంపాదిస్తే అంతలోనే బ్రతికే విధానాన్ని భార్య అలవాటు చేసుకోవాలి. కోటి ఆశలకు పోయి లేనిపోని దాన్ని ఆశించి ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో చేస్తామనుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. ఎంతోమంది మహిళలు భర్తల్ని చంపుతున్నారని చెప్పి వార్తల్లో వింటున్నాం. చాలా బాధగా అనిపిస్తుంది. ఏ స్త్రీ అయినా తప్పుదారి పట్టడానికి ఒంటరి కుటుంబాలు కూడా కారణమే. ఏ స్త్రీకైనా భర్తతో పాటు మరుదులు, బావలు, తోడి కోడళ్ళు, అత్తామామలు కూడా ఇంటి పట్టునే ఉండాలి. వాళ్ళందరితో కలిసి జీవించినప్పుడు మాత్రమే కుటుంబాలు సక్రమమైన మార్గంలో ఉంటాయి. దానివల్ల అందరూ ఆనందంగా ఉంటారు.